శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే. మేడం, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో కూడా మనశంకర వరప్రసాద్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగిస్తుంది అని మనకు ఒక వార్త తెలుస్తోంది. అసలు ఏ ఏ సినిమాలు ఎలా ఉన్నాయి, నిజంగానే కలెక్షన్స్ రాబడుతుందా, ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయి ఇప్పటి వరకు? మీకు గుర్తుందా, మనం ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పాం. అవును, మనం ముందే చెప్పాం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి. అంటే నెంబర్ మనం ఏం చెప్పలే, 400, 500, 600 మనం చెప్పలేము. 1000 కోట్ల క్లబ్ గురించి అయితే మనం మాట్లాడలేము. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు రావడం, డబ్బింగ్ సినిమాలు రాలేదు. నెంబర్ 1. ఓకే. తెలుగు సినిమాల్లో కూడా వచ్చిన 4 సినిమాలు, ముఖ్యంగా రాజాసాబ్ పక్కన పెడితే, రాజాసాబ్ కూడా హిట్ అయ్యేది. వాళ్ళు తీసుకున్న కథనం వేరు, వాళ్ళు తీసుకున్న కథ బాగానే ఉండొచ్చు, కథనం బాగాలేదు. ప్లస్ యాక్టర్లను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడంలో దెబ్బతిన్నాడు డైరెక్టర్. ఓకే. అంటే ప్రభాస్ ఒక్కడనే దృష్టిలో పెట్టుకున్నాడు తప్ప మిగతా క్యారెక్టర్స్కి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, తెలుగు వాళ్ళని పెట్టుకోలేదు. మనం అది మాట్లాడాము ఆల్రెడీ. ఇక అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ సినిమాలు యావరేజ్గా వెళ్తున్నాయి. ఓకే. అంటే పర్వాలేదు, ఇప్పుడు మరీ అన్ని నష్టపోయిన సీజన్ అయితే కాదు ఇది. అయితే అన్నింట్లోకి మీరు చెప్పినట్టుగా హైలైట్గా నిలిచింది మనశంకర్ వరప్రసాద్ గారు. అంటే అనిల్ రావిపూడికి ఒక మంచి హిట్ ఇచ్చింది. 2025 సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు అయితే, 2026కి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికే 300 కోట్ల క్లబ్ దాటింది, 400 కోట్లకు వెళ్తుంది అంటున్నారు. మన అంచనాలు ఈ రకంగా చూసుకుంటే కనీసం 500 కోట్లు దాటుతుందని మనకు అనిపిస్తుంది. అంటే చిరంజీవి గారి కెరీర్లో ఇది హైయెస్ట్ అని చెప్తున్నారు. తర్వాత నార్త్ అమెరికాలో సైరా నరసింహారెడ్డి $2.7 మిలియన్ వస్తే, ఈసారి $2.8 మిలియన్ మనశంకర్ వరప్రసాద్ గారికి వచ్చింది. అంటే ఆయన రికార్డుని ఆయనే బదులు కొట్టుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే వాళ్ళు 261 కోట్లు 6 రోజుల్లో వస్తే ఇప్పుడు 300 కోట్లు దాటిపోయింది, 400 కోట్లకి రీచ్ అవుతుంది అన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన మార్పు మాట్లాడుకోవాలంటే, మహిళల హవా పెరుగుతోంది. ముఖ్యంగా కూతుళ్ళ హవా మొదలైంది. తనయలు, తండ్రికి తగ్గ తనయలుగా ఈ ఆడపిల్లలందరూ కూడా ముందుకు రావటం. అటు అశ్విని దత్ గారి పిల్లలు, అంతకుముందు కృష్ణ గారు అమ్మాయి మంజుల గారు, తర్వాత అంటే ఘట్టమనేని కుటుంబంలో అతను ఎవరు, మహేష్ బాబు కూతురు బయటికి రావడం. అంటే ఇవన్నీ కూడా ఆడపిల్లలు కూడా వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, రావాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది పురుషులదే కాదు, మహిళలది కూడా అనేది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు, మంచు తనెవరు, లక్ష్మి కావచ్చు. అంటే మనందరినీ ఆహ్వానించాలి. అంతకుముందు జయ ఉండేవారు, ఒకళ్ళిద్దరు కూడా వేరే అమ్మాయిలు కూడా ట్రై చేశారు. ఇట్స్ అ గుడ్ సైన్ అది. అంటే ఇది పురుషులదే ఈ ఫీల్డ్ అనే చోట, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్గా రావడం అనేది. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంటే ఓన్లీ వాళ్ళు ఏమంటారు, ఒక హీరోయిన్స్గానే కాదు, ఓన్లీ డ్యాన్స్లో లేకపోతే ఇదే పరిమితం కాకుండా సినిమా మొత్తాన్ని ఒక కంట్రోల్ చేసే ఒక స్థితికి రావడం అనేది ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న ట్రెండ్. ఇది చాలా బాగుంది. ఎందుకంటే అశ్విని దత్ గారి పిల్లలు మంచి సినిమాలు తీశారు, బాగా ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత రాజమౌళి గారి ఇంట్లో మొత్తం ఆడవాళ్ళందరూ కూడా అటు కాస్ట్యూమ్ డిజైనర్స్గా కావచ్చు, మరొక రకంగా కావచ్చు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు. సో ఇప్పుడు సుస్మిత కొణిదల, అలాగే వాళ్ళ శ్రీజ కొణిదల కూడా వస్తే బాగుంటుంది. అంటే నేను అనేది ఒక కుటుంబం నుంచి పురుష వారసత్వం కాకుండా మహిళా వారసత్వం అనేది కూడా మనం మెచ్చుకోవాలి. అది బాగుంది నాకైతే. సో ఆ రకంగా సుస్మిత మొట్టమొదటిసారి ఆవిడ ఏమనాలి, ఒక ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయ్యి, తర్వాత గారపాటి సాహు, ఆయన ఒక ప్రొడ్యూసరు. ఎక్కువ ఆయన గురించి ఎవరు మాట్లాడటలేదు, మాట్లాడాలి మనం. ఎందుకంటే నిన్న చిరంజీవి గారు అండ్ దెన్ వెంకీ, తర్వాత ఇతను ఎవరు అనిల్ రావిపూడి, సుస్మిత, సాహు వీళ్ళందరూ ఉన్నప్పుడు
నిన్న చిరంజీవి గారు అడుగుతున్నారు కదా, అసలు నయనతారని ఎలా ఒప్పించారు మీరు అని అడిగారు ఆయన. అడిగితే అప్పుడు సాహు గారపాటిను తర్వాత సుస్మిత కొణిదెల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే నేను మాట్లాడి ఒప్పించాను అని నేను అనిల్ రావుపూడి చెప్పడం జరిగింది. అది నేను అనేది ఏంటంటే ఇట్స్ అ టీమ్ వర్క్. ఆ టీమ్ వర్క్లో మెయిన్గా ఒక మహిళ ఉండడం. సో సుస్మిత మొట్టమొదటి సినిమాతోటి తను ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. సో ఈ సంక్రాంతి మహిళా సంక్రాంతిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2027లో అనిల్ రావిపూడి ఎవరితో చేస్తారు, అప్పుడే ఆల్రెడీ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని ఆయన అనౌన్స్ చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలకృష్ణ వెంకీనా అనేది ఇంకా డైలమాలో ఉంది. బాలకృష్ణకి జూన్ వరకు బిజీ ఉన్నారు ఆయన. సో సాధారణంగా అనిల్ రావిపూడి మొదటి 6 నెలలు కథ రాసుకుంటారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు సినిమా తీస్తారు కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేస్తారు కాబట్టి బహుశా వెంకటేష్ తోటి సినిమా ఉండొచ్చు అని అంటున్నారు. అంటే మళ్ళీ హ్యాట్రిక్ అయినా రెడీ అయ్యారు. అంటే ఇంతవరకు తీసిన సినిమాలన్నీ సక్సెస్ అయినవి. రాజమౌళి తర్వాత మళ్ళా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. మీకు ఎంఎస్ రాజు గుర్తుండి ఉంటారు, హనీ అంటారు ఆయన్ని, ఆయన నిక్ నేమ్. ఆయనకి సంక్రాంతి ప్రొడ్యూసర్ అని పేరు. ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడికి ఆ పేరు వచ్చింది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.